రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు జాతీయ అంతర్జాతీయ సంస్థలు ముందుకొస్తున్నాయి. దావోస్లో ముఖ్యమంత్రి బృందంతో సమావేశమైన పలు కంపెనీలు ఈ మేరకు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్లతో ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు యూపీసీ ఓల్ట్ సంస్థ ఎంఓయూ చేసుకుంది. దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ నెలకొల్పనున్నట్లు యూపీసీ ఓల్ట్ సంస్థ ప్రకటించింది. 5,000 కోట్ల పెట్టుబడితో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది. తెలంగాణలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ పాలసీలను వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా ప్రపంచానికి వివరించాలనుకుంటున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు హైదరాబాద్లో ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ప్రపంచ ఆర్థిక ఫోరం WEF ప్రతినిధులను కోరారు. దావోస్లోని తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్లతో సమావేశమయ్యారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని సీఎం ప్రతిపాదించారు. ఏటా జనవరిలో దావోస్ సదస్సులో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలోఅప్ సమావేశం ఉపయోగపడుతుందని సూచించారు. ఈ విషయంలో వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు వస్తున్నాయని, అతి త్వరలో నిర్ణయం తీసుకుంటామని WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గెన్స్ తెలిపారు. చైనాలో ప్రతి ఏడాది సమ్మర్ దావోస్ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్ మ్యాప్ లక్ష్యాలను WEF బృందానికి సీఎం వివరించారు. తెలంగాణ విజన్లోని విభిన్న కోణాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరేమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో తాము భాగస్వామ్యం అవుతామని చెప్పారు. హైదరాబాద్లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయని జెరేమీ అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. స్కిల్ డెవలప్మెంట్, క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన బయో ఏషియా 2024లో ప్రారంభించిన C4IR సెంటర్ ఫర్ ది 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పురోగతిపైన ఈ సందర్భంగా చర్చించారు. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం భారత్తో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు.